2025 సంవత్సరం మొట్టమొదటి ఆరాధనలో మనం ప్రభువును గణపరచుటకు మందిరంలో చేరి ఉన్నాం. మరి ఈ దినం కొరకై ప్రభు మన మధ్యకు తీసుకొస్తున్నటువంటి లేఖన భాగాలను గమనించినట్లయితే అపోస్తులైనటువంటి పేతురు గారి ద్వారా మరి పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం తెలుసుకొని మన ప్రభు ఎంత గొప్ప దేవుడై ఉన్నాడో ఆయన్ని మనం ఆరాధిస్తాం, మహింపరుస్తాం. ప్రియులారా, చూడండి, మనం 14 నుంచి 16 వచనాలు గమనించినట్లయితే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ప్రియులారా, ఇక్కడ 14 నుంచి 16 వచనాల్లో మనం గమనించినప్పుడు మన ప్రభు ఎలాంటి దేవుడై ఉన్నాడో మనకు అర్థమవుతా ఉంది. ఆయనంట పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అవర్ గాడ్ ఈజ్ ఏ హోలీ గాడ్, హోలీ గాడ్. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని అంటే ప్రియులారా, మరి గ్రీకు భాషలో కానీ హెబ్రీ భాషలో కానీ దాని యొక్క మీనింగ్ ఏమొస్తుంది అని అంటే ప్రత్యేకింపబడినటువంటి వారు, సపరేట్ చేయబడినటువంటి వారు. అంటే పరిశుద్ధత అంటే మనమేమనుకుంటామంటే ఒక అబద్ధం ఆడలేదనో, ఒక మోసం చేయలేదనో, ఈరోజంతా మరి చెడు చూపు లేదనో, అట్లా ఆ కొద్ది క్షణాలను బట్టి ఆ ఒక క్వాలిటీని బట్టి మనం పరిశుద్ధంగా ఉన్నాం అని అనుకుంటే పొరపాటు. పరిశుద్ధత అంటే ఒక ప్రత్యేకింపబడినటువంటి అనుభవం. అందరి ఆలోచనలు వేరుగా ఉన్నాయి, మన ఆలోచనలు వేరుగా ఉంటాయి. ప్రియులరా, అంటే అందరివి అపరిశుద్ధంగా ఉండొచ్చేమో, అక్కడ పరిశుద్ధమైనటువంటి ఒక సపరేషన్ అనేటువంటిది కనిపిస్తుంది. కనుక ప్రత్యేకింపబడిన, వేరుపరచబడిన. అందుకనే మరి ప్రభువారు యేసుక్రీస్తు వారు ఈ యొక్క లోకానికి మనుష్యుడిగా ఆయన వచ్చి ఏం చేశాయంటే పాపంలో, శాపంలో, రుగ్మతలో, మరి మురికిలో, సాతానుడు బంధకాల్లో ఉన్నటువంటి మనల్ని ఏం చేశాడయ్యా? ఆయన పైకి లేవనెత్తాడు, దాంట్లో నుంచి సపరేట్ చేసేసాడు. బయటకు మనల్ని ఏం చేశాడంట? పిలిచాడంట. అందుకే సంఘాన్ని గురించి ఒక మాట ఏముంటుందంటే థియాలజీలో ఎక్లీషియా అనేటువంటి పదంతో సూచించారు. ఎక్లీషియా అంటే అర్థం ఏంటంటే మరి కాల్డ్ అవుట్ వన్స్ అంటారు. కాల్డ్ అవుట్, బయటకు పిలువబడినటువంటి మరి పీపుల్ అన్నమాట, జనులు. కనుక ప్రియులారా, మనం కనుక గమనిస్తున్నట్లయితే ఎక్కడి నుంచి పిలిచాడు దేవుడు అనంటే పాపంలో ఉండగా, శాపంలో ఉండగా, రుగ్మతలో ఉండగా, అవిధేయతలో ఉండగా, బలహీనతలో ఉండగా, అంధకారంలో ఉండగా, రకరకాలైనటువంటి లోక పాప తత్వాల్లో, సాతానుడు బంధకాల్లో మనం ఉంటుండగా, బాబు వినండి, ఇటు చూడండి. కనుక అట్టి స్థితిలో నుంచి ప్రభు ఏం చేశాడు? బయటకు పిలిచాడు అనమాట. బయటకు పిలిచాడు అంటే ఇక లోకంతో కనెక్షన్ కాదు, లోకంలోనే ఉంటాం కానీ లోకం యొక్క పాపం అంటనిటువంటి తత్వం అనమాట. అది ప్రత్యేకత. దాన్నే మరి ఏమంటారు అన్నట్లయితే ప్రియులారా, పరిశుద్ధత అని కూడా అనొచ్చు అనమాట. ప్రియులారా, పాపం నుంచి మనల్ని కట్ చేసి పక్కన పెట్టేసేసాడు. పాపముతో జోలి లేనటువంటి అనుభవంలో ఉండాలని ఆయన సిలువలో రక్తాన్ని గార్చాడు. ప్రియులారా, కాబట్టి మన ప్రభు ఎలాంటి వాడు అని ఇక్కడ చెప్పబడుతుందంటే 14 నుంచి 16 వచనాల్లో, నేను పరిశుద్ధుణ్ణి అంటే మనం ఏం అర్థం చేసుకోవాలి? మన యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి దేవుడు అన్నట్లయితే పాపముతో సంబంధం లేనటువంటి వాడు. పాపానికి ఆయనకి అసలు కనెక్షన్ అనేది లేదు, ఎక్కడ కూడా టచ్ అయ్యే ఛాన్స్ లేదన్నమాట. పాపము లేనటువంటి, పాపముతో ఏమాత్రం సంబంధం లేనటువంటి వాడు పరిశుద్ధుడు. ఆయన్నే దేవుడు అనొచ్చు. చాలామందిని ఈ యొక్క లోకంలో చాలామంది కూడా వాళ్ళకున్నటువంటి బ్యాక్గ్రౌండ్స్ని బట్టి కానీ, వాళ్ళు ఏ స్థితిగతుల నుంచి వచ్చారో వాళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళు స్వాభావికంగా ఎవరినైనా కానీ దేవుడు అనేస్తూ ఉంటారన్నమాట. మనకు ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక పని చేశాడు, ఒక డాక్టర్ గారు మన బిడ్డనే బాగు చేశాడు, చనిపోయే వ్యక్తిని, వెంటనే అతను ఏమంటారంటే ఆయన మా పాలిట దేవుడయ్యాడే అంటారు. అంటే దేవుళ్ళలాగా పోలుస్తారే కానీ అతను దేవుడు కాదు.
ప్రాణం పోసేవాడు కాదు. అర్థమైందండి? దేవుడిలాగా ఆదుకున్నాడు అంటే దేవుని క్వాలిటీ ఉంది అక్కడ అనే కానీ అతను దేవుడు కాదు. అతనే దేవుడైతే ఆ డాక్టరే దేవుడైతే అందరూ ఆయన్ని కొలుస్తారు కదండి వెళ్ళి. అతనే దేవుడైతే అందరూ కూడా ఆయన ద్వారా పరలోకానికి పోతారు కదా. ఇంకా ప్రియులారా గమనించండి, ఇక్కడ తెలియపరచబడతా ఉంది. మరి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారంట 14వ వచనంలో 1 పేతురు 1వ అధ్యాయంలో నేను పరిశుద్ధుడను. మన ప్రభు పరిశుద్ధుడై ఉన్నాడు అంటే పాపముతో ఎటువంటి కనెక్షన్ లేనటువంటి వాడు అనే విషయాన్ని తెలుసుకున్న వారమై ప్రభువును కనపరుద్దాం. అందుకనే అంతటి పాపంతో కనెక్షన్ లేనటువంటి ప్రత్యేకింపబడినటువంటి దేవుడు కనుక ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన నమ్మినటువంటి వారందరినీ కూడా అనగా చూడండి 16వ వచనంలో ఉంటుంది, కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు ప్రియులారా ఆయన పాపంతో జోలి లేనటువంటి దేవుడై ఉండి నిన్ను నన్ను కూడా సమస్త ప్రవర్తన యందు పాపంతో సంబంధం లేకుండా ఉండాలని ఆశపడుతున్నటువంటి గొప్ప దేవుడు. ఎంత ఆకాంక్ష మన పట్ల ఉన్నదో ఒక్కసారి మనం గమనించినట్లయితే చూడండి. ఇదే 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం ప్రియులారా 2వ వచనాన్ని చదువుకుందాం. 4:2 శరీర విషయంలో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక నేమియూ లేక యుండును. పాపముతో జోలి లేని అనుభవంలో నీవు నేను ఉండాలనేదే ప్రభు యొక్క ఆశ. ఎందుకంటే పాపముతో ఆయనకి ఎటువంటి జోలి లేదు, ఎటువంటి సంబంధ బాంధవ్యాలు లేవండి. పాపం అనంటే ఆయన అసలు ఇష్టపడ్డు. మనిషి పాపం చేశాడు అని అన్నప్పుడు దేవుని మాటను ధిక్కరించి ఏదైనా వనము నుంచి ఆయన సపరేట్ చేసేసాడు. అర్థమైందండి? కనుక ప్రియులరా మన ప్రభు పరిశుద్ధుడు, ఆయన సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధుడు. అందుకనే ఆయన నమ్మిన విధేయులకు పిల్లలందరినీ కూడా సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులుగా ఉండాలని ఆశపడుతున్నటువంటి దేవుడిగా కనిపిస్తూ ఉన్నాడు. రెండో ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించినట్లయితే చూడండి 18-19 వచనాలు గమనించినప్పుడు 1 పేతురు 1వ అధ్యాయం 18-19 వచనాలు ఏముందమ్మా? పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేనని మీరు ఎరుగుదురు కదా. ప్రియులారా రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయం, ఆయన పాపంతో సంబంధం లేనటువంటి ప్రత్యేకింపబడిన పరిశుద్ధుడైన దేవుడు. నిన్ను నన్ను కూడా అట్టి పరిశుద్ధతలో ఉండాలని ఆశపడుతున్నటువంటి దేవుడు. రెండో ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ చెప్పబడతా ఉంది, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి విలువైన అమూల్యమైన వస్తువులే అవి, కానీ అవి క్షయమైన వస్తువులు, నాశనమైపోయేటువంటి వస్తువులు. వాటి చేత మనల్ని విమోచించలేదంట, విడుదల గావించలేదంట. ఏమండి? బంగారం ఇస్తే, వెండి ఇస్తే, డబ్బు ఇస్తే, ఏ దేశంలో ఏ నోట్లయితే చెల్లుతాయో ఆ డబ్బు ఇస్తే జైల్లో ఉన్నటువంటి వాళ్ళని కోర్టులో బెయిల్ ఇప్పించాలన్నా కానీ, కేసు కొట్టేయాలన్నా కానీ దానికి తగినటువంటి మూల్యం చెల్లించాలి. అది మూల్యం చెల్లిస్తే అప్పుడు బెయిల్ అనేది ఇవ్వటం జరుగుతుంది, మనిషికి విడుదల అనేటువంటిది జరుగుతుంది. అర్థమైందండి? సో నీవు నేను మనంతరం కూడా పితృపారంపర్యమైన అంటే మన పితరుల నాటి మన యొక్క స్వభావ సిద్ధమైన మన యొక్క వంకర టింకర బ్రతుకులు, పనికి మాలినటువంటి పాపపు జీవితాన్ని సంపూర్ణంగా సపరేట్ చేయటానికి వెండి బంగారముల వంటి వస్తువులతో మనల్ని విమోచించడానికి ఇష్టపడలేదంట. దేవుడు తన కుమారుడైన యేసయ్యని ఈ లోకానికి పంపించాడు. యేసయ్య ప్రాణాన్నే క్రయధనంగా పెట్టాడు. యేసయ్య కార్చినటువంటి విలువైనటువంటి రక్తాన్నే
మరి అక్కడ క్రయధనంగా అర్పించినట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకనే తెలియపరచబడతా ఉన్నాం. చూడండి 19వ వచనంలో, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడ్డారు. గొర్రె పిల్ల వంటి రక్తం చేత. ప్రియులారా, ఆయన పాపంతో సంబంధం లేనటువంటి దేవుడు, పరిశుద్ధుడు. ఇట్టి పాపంతో సంబంధం లేనటువంటి దేవుని యొక్క రక్తం, అంటే దేవుడు ఆత్మ కాబట్టి రక్తమాంసాలు ఆయనకు ఉండవు కదండి. కానీ రక్తమాంసాలు ధరించుకొని ఈ లోకానికి రావడానికి ఇష్టపడ్డాడు ఆయన. ఎందుకు రక్తమాంసాలు ధరించుకొని రావడానికి ఇష్టపడ్డాడు? తన విలువైన రక్తాన్ని కార్చడం ద్వారా, అంటే తను చనిపోవడం ద్వారా ప్రియులారా, మన యొక్క పాప శిక్ష నుంచి మనకు విడుదల ఇవ్వడానికి. అంటే ఆయన ఈ లోకానికి వచ్చింది మన కోసం చనిపోవడానికి, ఆయన ఈ లోకానికి వచ్చింది మన కోసం ప్రాణం పెట్టడానికి అనేటువంటి సత్యం మనం గమనించాలి. ప్రియులారా, గత రాత్రి ఒక పని మీద మరి ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డు చైర్మన్గా నియమితులైనటువంటి అబ్దుల్ అజీజ్ గారిని కలవడానికి పోయాం. కొంతమంది పాస్టర్లు కలవడానికి పోయినప్పుడు ఆయన మమ్మల్ని చూసి చాలా ఎగ్జైట్ అయిపోయాడు. ఆయన చాలా విషయాలు చెప్తా ఉన్నాడు. అయ్యా, మేము ముస్లిమ్స్ ఏమి నమ్ముతామో తెలుసా? యేసు ప్రభు కన్యక అయినటువంటి మరియకు పుట్టాడు అని నమ్ముతాం. అది మాలో కంపల్సరీ. క్రైస్తవుల్లో మీలో చాలామంది, మీలో గ్రూప్స్ ఉన్నాయి కదా, కొంతమంది నమ్మరు. యేసు ప్రభు రెండో రాకడలో వస్తున్నాడు, అది కూడా మేము నమ్ముతాం, రాసుంది మాకు. అయితే యేసు ప్రభుని మహమ్మద్ ఎలా ఉన్నాడో ప్రవక్తగా, యేసు ప్రభుని కూడా ఒక ప్రవక్తలాగా మేము నమ్ముతున్నాం అని అన్ని విషయాలు చెప్పుకుంటా వచ్చి ఒక పాయింట్ దగ్గర ఏమన్నాడంటే, యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా? ఆయన యోనా యొక్క జీవితం, యోనా మత్స్యం యొక్క కడుపులో 3 దినాలు రాత్రులు ఉండినట్లుగా మనుష్య కుమారుడు కూడా మరి 3 దినాలు రాత్రులు భూగర్భంలో ఉంటాడు అని యేసయ్య అన్నాడు. ఆ తిమింగలం యొక్క కడుపులో యోనా బతికున్నాడా చచ్చిపోయి ఉన్నాడా అని అడిగాడు. మనకున్న పాస్టర్లు తలలు ఊపారా? బతికే ఉన్నాడు. లోపల బతికున్నవాడే పైకి చూస్తే చచ్చిపోయినట్టే, కానీ లోపల బతికే ఉన్నాడు. ఆయన కక్కేసిన తర్వాత ఆయన బయటకు వచ్చాడు. అంటే ఆయన అంతరార్థం అర్థమైందండి. యేసు ప్రభు కూడా యోనాతో పోల్చుకున్నాడు. యోనా ఎలా చనిపోకుండా మత్స్యం యొక్క గర్భంలో ఉన్నాడో అలానే యేసు ప్రభు కూడా 3 దినాలు రాత్రులు చనిపోకుండానే పాతిపెట్టబడినటువంటి అనుభవంలో ఉన్నాడు. అది నేను చెప్పట్లా, మీ దాంట్లో రాసున్నదే అని చెప్తా ఉన్నాడు. పిల్లలు దాని మీద అంతా చెప్పేసేసి ముగించాడు. సెకండ్లు ఇచ్చారు, బయలుదేరారు. నేను దగ్గరికి వెళ్ళా, మళ్ళీ సెకండ్ ఇచ్చి, యేసు ప్రభు వారు మరణించకపోతే, రక్తం కార్చకపోతే పాప క్షమాపణ లేదు సార్. ఆయన చనిపోయి బ్రతకడం గొప్ప, చనిపోకుండా బ్రతకడం గొప్ప అని అన్నాడు నాతో. అనంటే మీరేమనుకుంటున్నారనంటే, చనిపోకుండా బ్రతకడం గొప్ప కదా అని అన్నాడు. అనంటే లేదు సార్, మనుషుల పాపాల కోసం ఆయన చనిపోవడానికి వచ్చాడు. అయితే చనిపోకుండా బ్రతకడం కంటే చనిపోయి బ్రతకటం ఇంకా గొప్ప సార్ అని చెప్పా. ఆయన ఇంకా వాదిస్తాయి చెప్తా ఉన్నాడు. టైం అయిపోయిందని మేము వచ్చేసాం. కనుక ప్రియులరా, గమనిస్తున్నట్లయితే ఈ యొక్క లోకంలో చాలామంది కూడా దేవుడేంటి చనిపోవటం ఏంటి, దేవుడేంటి ప్రాణం పోవటం ఏంటి? ప్రియులరా, ఆయన శరీరాన్ని ధరించుకొని వచ్చింది మన కోసం ప్రాణం పెట్టడానికే. ఆయన రక్తం చిందించందే పాపక్షమాపణ లేదు. ఆయన రక్తం ద్వారా మాత్రమే విడుదల, ఆయన రక్తం ద్వారా మాత్రమే. అసలు ఇంకా ఆయన చనిపోవడానికి కాకపోతే ఈ లోకానికి రావాల్సిన పనే లేదు కదండి. పరలోకంలో నుంచి మీ పాపాలన్నీ క్షమిస్తున్నాను పోండి అని అనొచ్చు. అర్థమైందండి? మనలాంటి స్వభావాన్ని ధరించుకొని, మనలాంటి శరీరాన్ని ధరించుకొని, పాపి ఆకారాన్ని ధరించుకొని, పాపాలకు శిక్ష వేయడానికి, పాపాలకు మరి ఆయన సమాప్తి చేయటానికి. నేను తర్వాత మళ్ళీ కలుస్తాను సార్ మీతో అని చెప్పా. ఆయన చాలా తెలుసు, బైబిల్ అంతా చదివేస్తున్నాడు ఆయన.
ప్రియులరా, నిజంగా గమనిస్తూ ఉన్నట్లయితే యేసు ప్రభు వారు పరిశుద్ధుడు. రెండవదిగా ఇక్కడ తెలియపరచబడతా ఉంది, పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందించినటువంటి వాడు. ఎందుకు? మనల్ని విడుదల కల్పించి మనిషి యొక్క జీవితం పాపమయమైపోయి నరకానికి వెళ్ళిపోతుంది. మామూలు నరకం కాదండి. నువ్వు నేను చచ్చిపోతే పెద్ద ఇబ్బంది లేదు, కానీ చచ్చిపోయిన తర్వాతే అసలైన చావు ఉంది. ఏంటది? రెండవ మరణం అంటే నరకం అన్నమాట. అది అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ స్థితిలో ఒక మనిషి వెళ్ళిపోతే ఇంకెవరు ఏం చేయలేరు, ఇంకంతే, వన్స్ ఎంటర్ అయ్యాడంటే. అందుకని ముందుగానే ప్రభు యేసుగా ఈ లోకానికి వచ్చి ఆ పాప శిక్షణ అంతటిని తను భరించి, తను దేవుడు గనక మృతుల్లో నుంచి తిరిగి లేచి ఆయన నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా విడుదలిస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు. రెండవది, పరిశుద్ధమైనటువంటి అమూల్యమైన నిష్కళంకమగు తన రక్తం చేత మనలను విమోచించిన వాడు, అనగా తన విలువైన పరిశుద్ధ ప్రాణాన్ని మన కోసం అర్పించినటువంటి వాడు, తెగించి అప్పగించినటువంటి వాడు అనే సత్యాన్ని మనం గమనించాలి. మూడవ ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ప్రియులరా, మరి చూడండి 20 నుంచి చదువుకుందాం. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన కానీ తన మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నది. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులౌట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారై ఒకరినొకడు హృదయపూర్వకంగా ప్రేమించుడి. ప్రియులారా, ఇక్కడ మనం 22వ 23వ వచనాలను కనుక గమనించినట్లయితే శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అంటే అక్షయ బీజము నుండి పుట్టింపబడినటువంటి వారం అంటాం మనం. అక్షయ బీజం, క్షయమైపోయేటువంటి బీజాలు కాదండి, క్షయమైపోయేటువంటి విత్తనాలు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు అక్షయమైనటువంటి వాడు, అక్షయుడు, నాశనము లేనటువంటి వాడు, నాశనానికి తావు లేనటువంటి వాడు. అక్షయమైనటువంటి వాక్యమనే బీజము ద్వారా మనలను ప్రియులరా ఎటువంటి అనుభవంలోనికి తీసుకొచ్చాడు అన్నట్లయితే ఇక్కడ పవిత్రంగాను మరి హృదయపూర్వకమైనటువంటి మిక్కుటమైన ప్రేమతో ఒకరినొకరు ప్రేమించే వాళ్ళగా ఉండేటట్లుగా మరియు శాశ్వతంగా ఉండేటువంటి విధంగా ప్రభు చేసినట్లుగా ఇక్కడ తెలియపరచబడతా ఉంది. కనుక ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మనం కనుక గమనిస్తూ ఉన్నట్లయితే ప్రియులరా, మరి దేవుని యొక్క వాక్యం తెలియపరచబడతా ఉంది. ప్రభు పరిశుద్ధుడైనటువంటి దేవుడు, మన ప్రభు అయినటువంటి యేసయ్య పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని మన కోసం చిందించటానికి ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టినటువంటి పరిశుద్ధుడు, మనలను తన విలువైన రక్తం చేత విమోచించినటువంటి దేవుడు. మూడవదిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఆయన పరిశుద్ధమైనటువంటి వాక్యము ద్వారా నిన్ను నన్ను పవిత్రపరచినటువంటి దేవుడు. ఆయన స్వభావరీత్యా పరిశుద్ధుడు, ఆయన రక్తం పరిశుద్ధమైంది, ఆయన కార్యం పరిశుద్ధమైంది, ఆయన వాక్యం పరిశుద్ధమైంది. అల్టిమేట్గా మనం గమనించినప్పుడు మన ప్రభు పరిశుద్ధుడు అనేటువంటి సత్యాన్ని గమనించినటువంటి వారమై పరిశుద్ధుడైనటువంటి యేసయ్యను మనసారా హృదయానుసారంగా స్తుతించి ఘనపరిచి మహింపరుద్దాం. అందరూ తల్ల వంచుదాం ప్రియులరా. తల్ల వంచినట్లయితే కళ్ళు మూసుకొని మనం